చాలామందికి ఆహ్, కరెంటు షాప్స్ దగ్గర అట్లా కరెంట్ మీటర్స్ కొత్తవి పెట్టారు. అంటే డిజిటల్ అని సంథింగ్ ఏదో ఇక బిల్స్ అనేవి రావన్నమాట మనకి. మనకి మొబైల్స్‌కే వచ్చేస్తాయి ఆ బిల్స్. మనం నెల నెలా చూసుకొని మన ఫోన్ ఎట్లా రీచార్జ్ చేసుకుంటామో సేమ్ అట్లాగే కరెంట్ బిల్ కట్టుకోవాలి. కాకపోతే ఈ మిషన్లు మార్చిన తర్వాత కరెంట్ బిల్లులు చాలా దారుణంగా వస్తున్నాయన్నమాట. అంటే నాకు ఫస్ట్‌లో 1500, 900, రూ. 1000 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు నాకు 2000 పైనే వస్తుంది. 2200 అట్లా వస్తుంది. ఏసీ కూడా మానేశాను నేను. 3 మంత్స్ నుంచి కరెంట్ బిల్లు చాలా విపరీతంగా పెరిగిపోతుంది నాకు. కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఏమన్నారు, చూడండి ఏమైనా షాప్లో ఏమైనా చిన్న చిన్న వైరింగ్ పాత వైరింగ్లు కదా ఏమైనా కంప్లైంట్ ఉంటే మార్చుకోండి అని చెప్పారు. అయినా సరే అక్కడక్కడ చెక్ చేయించి మొత్తానికి వైరింగ్లో వేసి ఇక్కడున్న వైరింగ్ ఇది ఏదైతే ఉంది కదా ఆ వైరింగ్ కొంచెం సరి చేయించాను. మళ్ళీ ఫీజు కూడా కొత్త ఫీజు వేయించాను. ఆ మూల మీకు కనబడుతుంది. ఫీజు కూడా కొత్త ఫీజు ఒకటి వేయించాను. సో ఇప్పుడు ఈ నెల కరెంట్ బిల్ ఎలా అవుతుంది అనేది నేను చూడాలి. సో మీలో కూడా ఎవరైనా బిల్స్ ఏమైనా ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే కనుక ఒకసారి గమనించుకోండి. కరెంటు ప్రాబ్లమ్ లేకుండా చాలామంది ఏంటంటే మీటర్ మార్చిన తర్వాత ఆటోమేటిక్గా బిల్ అనేది పెరిగిపోతుంది, మీటర్లే అంతా అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో ఒక ఒక చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి ఎప్పుడు 10,000 వచ్చే ఒక మిల్ అనమాట, చిన్న మిల్ లాగా వర్క్ చేసుకునేది ఒక ప్రతి నెల 10,000 వస్తుందంట. అలాంటిది మొన్నటి నెల 90,000 వచ్చిందంట కరెంట్ బిల్. సో దయచేసి ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఫీజు కొట్టేసిందంటే షాప్ కాలిపోయే అవకాశం ఉంది. సో దయచేసి అందరు గమనించుకుంటారని వీడియో చేస్తున్నాను. ఏదైనా చిన్న కంప్లైంట్ ఏమైనా ఉంటే గమనే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి. అది కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి వెళ్ళిపోయిందంట కరెంటు. సో ఏంటంటే మ్యాక్సిమం అందరూ కూడా సోలార్ మీద పడ్డారు. ఇప్పుడు 2 లక్షలు ఎంచుకుంటే సోలార్ వేసి వచ్చేస్తుంది, సోలార్ వచ్చేస్తుంది. మళ్ళీ బీసీ క్యాస్ట్ అదైతే సబ్సిడీ వస్తుంది. మళ్ళీ 70,000 మళ్ళీ మన అకౌంట్లో పడిపోతే ప్లస్ బీసీబీ కానీ బీసీ క్యాస్ట్ అయితే మాత్రం మళ్ళీ దాంట్లో 20,000 మళ్ళీ అమౌంట్ మనకు పడుతుంది. సో ఇట్లాంటి కొన్ని చెప్పారు, నాకు సరిగ్గా అర్థం కాలేదు. సరే దాని గురించి చూద్దాం. ఇంటి దగ్గర అయితే మామూలు మీటర్లు ఇక్కడైతే మార్చలేదు, ప్రస్తుతం ఇక్కడైతే మార్చారు. ఇక్కడ మార్చిన కాడ నుంచి కరెంట్ బిల్ విపరీతంగా పెరగడం 2,000 దాటి వచ్చేస్తుంది కరెంట్ బిల్. ఎప్పుడు మనకి 1,500, 900 కరెంట్ బిల్. సో దయచేసి అందరూ ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా దీని మీద మీరు ఏదైనా ఇబ్బందిగా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.